మేము 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉంటాం. 5 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు జనరల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనసులే ఎగ్జిబిషన్ వేలంపాటలు నిర్వహిస్తారు. ఎందుకంటే అధికారులు వాళ్ళు సహకరిస్తారనే ఉద్దేశంతో అపోజిషన్ పార్టీ వాళ్ళు పెద్దగా పాడకపోవచ్చు. అందుకే 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉంటాం కాబట్టి 5 సంవత్సరాలు మా వాళ్ళే వేలంపాట నిర్వహించినారు. వేలంపాటలో మా వాళ్ళే గుత్తేదారుడుగా నిలబడగలిగినారు. అది నేను అంగీకరిస్తాను. 2019లో మేము నడిపినాం ఎగ్జిబిషన్, మా వాళ్ళే నడిపినారు. ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మా మనుషులే, నన్ను ప్రేమించే అభిమానులే, నా కార్యకర్తలే, నా నాయకులే ఉంటారు. నాకు పేరు తెలియదు. 2019లో మా వాళ్ళు అసలంతా చెల్లించి జిఎస్టీలో కూడా 40% చెల్లించినారు. కొండారెడ్డి గారు జిఎస్టీలో కూడా 40% చెల్లించినారు. 60% ఎగరగొట్టినారు. ఆ 60% మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంత అని ఒకసారి చూస్తే కనుక 8,02,040 రూపాయలు ఎగరగొట్టినారు. 2020కి వచ్చేదలికి కోవిడ్ వచ్చింది ప్రజలారా. అప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించలే, అప్పుడు సమస్య లేదు. ఇక 2021 అప్పుడు కూడా మా వాళ్ళే నిర్వహించినారు. మొత్తం డబ్బు చెల్లించినారు మా వాళ్ళు. జిఎస్టీ కూడా 60% చెల్లించినారు. 40% ఎగరగొట్టినారు. ఆ 40% మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంతంటే 7,10,000. 7,10,000. 2022 మా వాళ్ళే నిర్వహించినారు. ఆ రోజు ఏమి ఎగరగొట్టలే. కారణం ఏం తెలుసునా? మేము టికెట్టే పెట్టలే. 2022లో మేము ప్రవేశ రుసుమే పెట్టలే. ఇంకా ప్రవేశ రుసుమే పెట్టనప్పుడు మాకు జిఎస్టీ వర్తించదు. కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు కాబట్టి మిగతా వేలంపాటలో పాటిన మొత్తాన్ని మేము చెల్లించినాం. ఎవరైనా టికెట్ లేకుండా జిఎస్టీ కట్టాలని చెబితే మేము కోర్టుకు కూడా పోతాం. ఏ అధికారులు మాకు కాగితం ఇస్తే కన్నా కాగితం తీసుకొని మేము కోర్టు వేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మేము ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం. ఫ్రీ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము జిఎస్టీ కట్టాలని చెప్పి మమ్మల్ని ప్రభుత్వం అడుగుతుంది? అడగదు. అందుకే మమ్మల్ని అడగలే. 23లో కూడా మేమే నిర్వహించినాం. ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ప్రజలకు. అందుకే జిఎస్టీ వర్తించదు. 5 సంవత్సరాల మా పదవీ కాలంలో 1 సంవత్సరం కోవిడ్ వచ్చి నిర్వహించలేదు. 2 సంవత్సరాలు మేము ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు. మరొక 2 సంవత్సరాలు మాత్రం అంత మొత్తం చెల్లించి జిఎస్టీలో ఒకసారి 40% చెల్లించి 60% ఎగరగొట్టినారు. మరొక సంవత్సరం 60% చెల్లించి 40% ఎగరగొట్టినారు. ఈ రెండు కలిపితే 15,12,000 కట్టాలి మా వాళ్ళు. 15,12,000 కట్టాలి. ఇది నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా. నా మనుషులే తప్పు చేసినా, నా మనుషులే ఎగరగొట్టినా ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఆ బాధ్యతను నేను స్వీకరించాల్సిన అవసరం ఉంది. నేను స్వీకరిస్తాను కాబట్టి ముందుకు వచ్చి చెప్తాను. నేను మా వాళ్ళు ఎగరగొట్టినారు. అయితే మా వాళ్ళు అంత డబ్బులు కట్టినారు, చిన్న మొత్తం మాత్రమే ఎగరగొట్టినారు. 2 సంవత్సరాలు ఫ్రీ పెట్టినాం మేము అని ఒప్పుకుంటూ ఇంకొక మాట కొండారెడ్డిని అడుగుతాను. 2014 నుంచి 19 వరకు కూడా మీ వాళ్ళు ఉన్నారు అధికారంలో. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీనే మీ తండ్రి గారి సారథ్యంలోనే ఉన్నారు. 2014లో మీ వాళ్ళే వేలంపాట నిర్వహించి గుత్తేదారులైనారు. అంత డబ్బులు కట్టినారు. అప్పుడు జిఎస్టీ లేదు. 2014లో జిఎస్టీ లేదు. వేలంపాటల పాడిన లెక్క కట్టినారు. 2015లో 3,96,40,000 ఎగరగొట్టినారు. 2016లో 3,13,190 రూపాయలు ఎగరగొట్టినారు. 2017లో 2 లక్షలు ఎగరగొట్టినారు. 2018లో 4,75,000 ఎగరగొట్టినారు. 2024లో నిన్న సంవత్సరం మీ నాయన 7వసారి అయినాడు కదా ఎమ్మెల్యే, 6వసారి ఎమ్మెల్యే, 2 సార్లు హ్యాట్రిక్ కొట్టి సూపర్ 6 పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసినాడు. చూడి ఈ సందర్భంలో 31,50,000 ఎగరగొట్టినాడు. ఇదే మాడం సుధాకర్ రెడ్డి, ఇదే మీ మనసులే. ఇప్పుడు 2025 ఇప్పుడు 34 లక్షలు కట్టాలా. ఈ 34 లక్షలు కూడా ఎగరగొట్టేదానికి మీరు పథకం రంగం సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా మీరు ఎగరగొట్టేదానికి సిద్ధం చేసి మేము కోర్టులో బిగించినాం. ఒకవేళ ఇది కడతారో కట్టరో తెలియదు. కట్టరు అనుకుంటే ఒకలాగా, కడతారు అనుకుంటే ఒకలాగా. సుమారుగా 80 లక్షల రూపాయలు ఎగరగొట్టినారు. 2014 నుంచి 2019 వరకు 1 సంవత్సరం పూర్తిగా కట్టి 4 సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు, నిన్న 2024లో ఎగరగొట్టిన డబ్బు, ఇప్పుడు 2025లో ఎగరగొడితే కన్నా అంతా కలిపితే 80 లక్షలు అవుతుంది కొండారెడ్డి. దీనికి మీరే బాధ్యత వహించాలా. నంద్యాల వరదరాజిరెడ్డి గారు కుమారులే తెలుగుదేశం పార్టీ అధికారం నుండి పాడినారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలా. మరి మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరమహంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేనే కడతా 15 లక్షలు, ఈ డబ్బు నువ్వు కడతావా అని అడుగుతాను.
ఈ డబ్బు నువ్వు కడతావా కొండారెడ్డి అంటనా? నేను బాధ్యత వహిస్తానా? నా వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే. దీక్షా శిబిరంలో కూర్చుని అర్హత నాకు ఉండాలంటే కనుక మా వాళ్ళు చెల్లించిన డబ్బును నేను చెల్లింపజేయాలా. నేను కడతా 15 లక్షలు. మీరు కూడా మీ మనసులు ఎగరగొట్టే డబ్బును కట్టి మన ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం రేపు. ఏమని? ఇక ఎవ్వరే గారి రేపు సంవత్సరం వేలం పాటలు మీ ఇష్టానుసారం పాడి జిఎస్టీ ఎగరగొడతాంలే, అసలు ఎగరగొడతాంలే అనుకుంటే కుదరదు.